గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 21. ఈ ఎపిసోడ్లో మన మొట్టమొదటి నాగరికత అయినటువంటి సింధు నాగరికతకి సమకాలికంగా ఉన్నటువంటి నాగరికతలను మనం ఈరోజు చూద్దాం. అయితే మనకి ఈ 3000 BC 3 మిలియనం BC సో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లో మనకి ఈ సింధు నాగరికత అనేది వెలసిల్లింది అని మనం చెప్పుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ. అయితే అదే కాలంలో మనకి ప్రపంచంలో ఇంకొక 3 నాగరికతలు కనిపిస్తున్నాయి. సో ఆ నాగరికతలు ఏంటి అని మనం చూసినట్టయితే మనకి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకి ఆఫ్రికా కాంటినెంట్లో మనకి ఈ నైల్ రివర్ దగ్గర మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది ఒకటి మనకి అప్పుడు అదే టైంలో అభివృద్ధి చెందింది, అంటే సింధు నాగరికత కాలం టైంలోనే. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మెసపోటోమియన్ సివిలైజేషన్, మెసపోటోమియా. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఇరాక్లో మనకి యూప్రటీస్ టైగ్రిస్ అనే 2 నదుల మధ్య ఈ మెసపోటోమియా సివిలైజేషన్ అనేది మనకు అభివృద్ధి చెందినట్లు మనకు తెలుస్తుంది. సో మనకి ఇరాకీ భాషలో మనకి ఈ 2 నదుల మధ్య ప్రాంతాన్ని మెసపోటోమియా అని పిలవడం జరిగింది. సో ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇరాక్ కూడా మనకి మెసపోటోమియా. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి హోయాంగ్ హో, ఇక్కడ చైనా ప్రాంతంలో హోయాంగ్ హో రివర్, ఈ రీజన్లో మనకి చైనా నాగరికత అనేది అభివృద్ధి చెందినట్లు మనకి తెలుస్తుంది. సో హోయాంగ్ హో రివర్ని ఎల్లో రివర్గా కూడా పిలవడం జరిగింది. దీన్ని సారో ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. అయితే మన నాగరికతతో పాటు సింధు నాగరికతతో పాటు అదే సమయంలో ఈ 3 నాగరికతలు, ఆఫ్రికాలో ఏమో మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్, మనకి ఇరాక్లో ఏమో మెసపోటోమియన్ సివిలైజేషన్, అలాగే మనకి చైనాలో ఏమో ఈ హోయాంగ్ హో రివర్ దగ్గర చైనీస్ సివిలైజేషన్, ఈ 3 ప్యారలల్గా సింధు నాగరికతకు ప్యారలల్గా అభివృద్ధి చెందినట్లు మనకు తెలుస్తుంది. అయితే మనకు లభించిన ఆధారాల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, సో సింధు నాగరికత ప్రజలు చూడండి, ఇక్కడ ఇండస్ రివర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ సింధు నాగరికత ప్రజలు మనకి మెసపోటోమియా ప్రజలతో కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నట్లు మనకు అక్కడ మరియు ఇక్కడ దొరికిన సీల్స్, ముద్రికల ద్వారా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా వేరే వేరే వస్తువులు సింధు నాగరికత వస్తువులు మెసపోటోమియా వస్తువులు సింధు నాగరికతలో దొరకడం జరిగింది. అయితే మనకి ఈ ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్ వీటితో మనకి సంబంధాలు ఉన్నట్టు మనకి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. సో ఇది మనకి సింధు నాగరికతకి సమకాలంగా ఉన్న నాగరికతలు, వాటి గురించి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.